అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దుర్మార్గం. అంటే ఇప్పుడు కొత్త కాదాయన, గతంలో కూడా ఈ బీసీల నుంచి ఉద్యమాలు పుట్టినప్పుడల్లా ఇవే కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ అగ్రవర్ణాలకు వాళ్ళ రాజ్యాలను కాపాడే పనిలో ఉంటాడన్నట్టు ఆయన. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అంతా ఇదే, దీని కమ్మదనమే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల మూమెంట్ బలపడితే రేపు ఏపీలో కూడా బీసీల మూమెంట్ లేస్తుంది, అప్పుడు చంద్రబాబు పని అయిపోతుంది, కమ్మరాజ్యం పోతుంది అనేది ఆయన బాధ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు కొత్త కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి ఇవాళ కొత్త కాదాయన దుకాణం. గతంలో కూడా కుల సంఘాల నాయకులను, ఏది ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి కుల సంఘాల నాయకులను, అంటే వస్తున్న తెలంగాణ రాష్ట్రం అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉండాలని కుల సంఘాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ బాడుగ నేతలను రాసిండు అప్పట్లో. మిస్టర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీరు బాడుగ నేతలను రాసిరు, గుర్తుందా మీకు? ఎప్పుడు? 26 తారీఖు 5వ నెల 2008లో 26 తారీఖు నోటు చేసుకో. 26 తారీఖు 5వ నెల 2008 నాడు నువ్వు నీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ బీసీలను, ఎస్సీలను, వీళ్ళందరినీ కుల సంఘాల నాయకులను విమర్శిస్తూ బాడుగ నేతలు అంటే కిరాయి నేతలను రాసిన వాళ్ళని గుర్తుందా? ఆ వార్త రాస్తే బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు వచ్చి ఆంధ్రజ్యోతి ముడ్డి మీద దాన్ని వచ్చినాయి ఆ రోజు. నీకు గుర్తు లేకపోతే అది చూపిస్తా వార్త. ఇగో బాడుగ నేతలు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పుడు అంతకంటే ముందు రోజు రాసింది. బాడుగ నేతలు అంటే తప్పేందని మళ్ళీ రాసిండు తెల్లారి. ఇగో ఇది ఏది మంగళవారం 27 మే 2008 బాడుగ నేతలను రాసిండు అంతకంటే ముందు రోజే. అగ్రకులాల నాయకులు పార్టీల పెత్తానికి చమరగీతం పాడదాం, బడుగు బలహీన వర్గాలకు ఇక ఊసర వెల్లుల నాయకత్వంలో కుల ఉద్యమాలట. చూసుకో ఎంత కుట్ర, ఎంత కడుపులో ఎంత విషం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు బీసీ ఉద్యమాల మీద. ఇక్కడ దళితులట, దళితులు వ్యతిరేకిస్తున్నారు, దళితులు బీసీలకు రిజర్వేషన్ రావద్దు, ఇస్తే బాగుండదని చెప్పి బాధపడతా ఉన్నారట. బీసీలకు రిజర్వేషన్ రావద్దని, ఒకవేళ వస్తే మంచిది కాదని దళితులు బాధపడుతున్నారని సిగ్గు లేకుండా రాసిండు రాధాకృష్ణ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చూద్దాం కొన్ని. ఇది క్లోజ్ చేయి. మొన్ననే మందకృష్ణ మాదిగ పాల్గొన్నాడు, తర్వాత మాలమహానాడు నుంచి మందకృష్ణ మాదిగను మించిన కమిట్మెంట్ దళిత నాయకుడు అయితే ఈ తెలంగాణలో లేడు. ఈ దళితులలో బలమైన నాయకుడు, దళిత ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపిన మందకృష్ణ మాదిగ. ఆయన ఏం చెప్తా ఉన్నారు ఇను రాధాకృష్ణ. తెల్లపెట్టిన సోదరులు బీసీ జాక్ చైర్మన్, సుదీర్ఘకాల ఉద్యమ నేతగా ఉండబడే మా అందరికి పెద్దన్న ఆర్ కృష్ణన్న నాయకత్వంలో, మా తమ్ముడు కో చైర్మన్గా ఉండబడే వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రోడ్డు మీదకి ఎక్కి దళితులమంతా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నాము, బీసీలకు రిజర్వేషన్ రావాలని సపోర్ట్ చేస్తున్నామని మందకృష్ణ మాదిగా ఒక దిక్కు రోడ్డు మీదకి ఎక్కిండు. ప్రొఫెసర్ కాసిం అయితే ఇగో ఏకంగా ఏం చెప్పిండో చూడండి. అయితే 52% ఉందనుకుంటే ఒకవేళ జనాభా, ఈ జనాభా ఎంత? 4 కోట్ల జనాభాలో మీరు 2.5 కోట్లు, 2.5 కోట్ల జనాభా ఉన్న మీరు రోడ్ల మీదకి వస్తే 1 కోటి సైలెన్స్గా ఒకరోజు అనుకోండి. ఊళ్ళ నుంచి అందరూ బయలుదేరండి, హైదరాబాద్కు రండి, కూర్చోండి, ఏమనకండి, నినాదాలు ఇవ్వకండి, ధర్నాలు చేయకండి. ముఖ్యమైతే 52%. చూసిరా, ఈ దళిత నాయకత్వం అంతా, దళిత మేధావి వర్గం అంతా బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటూ నిలబడితే, బీసీ ఉద్యమం బలపడాలి, బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రావాలని వాళ్ళు కొట్లాడుతూ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే దళితుల్లో బాధ అవుతుందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిండు. మిస్టర్ రాధాకృష్ణ, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ బీసీలకు. మా ఆర్ కృష్ణే కానీ మా నాయకులు ఎవరు కుల సంఘాల నాయకులున్నా వాళ్ళందరినీ అగౌరవపరిచే విధంగా నీ వ్యాఖ్యలు చేసినావు. మొత్తం 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా నీ చెత్త పలుకు రాసినావు. కాబట్టి నీ ఆంధ్రజ్యోతి దినపత్రిక క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీ పత్రికల్ని ఎక్కడికక్కడ తగలబెడతాం, నీ పత్రికల సంగతి కూడా చూస్తాం. నీ అగ్రకుల అహంకార పత్రిక, నీ మదాన్నంతా మా ఉద్యమాల మీద చూపెడతావా? గతంలో దళితులకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిని తలగనే పెట్టిరు. ఆ పరిస్థితి రానియకుండా చూసుకోండి.
ఈ బీసీ ఉద్యమాలనికి గతంలో బీసీ నాయకుడు ఎవడో ఒకడు అమ్ముడు పోయిండు, ఎక్కడో ఒకడు అక్కడ సంకనాకుతున్నాడంటే అన్నిట్లలో ఉన్నారు, మీ దాంట్లో కూడా ఉన్నారు. మా దాంట్లో కూడా ఏడో ఒకడు చెడిపోయినోడు ఉంటాడు. వాడిని సరి చేసుకునే బాధ్యత మాది, సరి చేసుకుంటాం. మా ఇంటోడాడు వాడిని కొట్టో తిట్టో మెచ్చి బెప్పించుకొనే చేసుకుంటాం. కానీ నువ్వు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం రెడ్లట కినుకు వాయించారు, రెడ్లకి కినుకు వాయించారంటే ఓకే కామన్. ఎందుకంటే వాళ్ళే బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోట్ల కేసేసారు కాబట్టి వాళ్ళు కినుకు వాయించారంటే ఓకే. వాళ్ళు మాకు మేము గీసుకున్నాం గీత, వాళ్ళు మాకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళకు మాకు రాజకీయ యుద్ధం జరుగుతుంది, సామాజిక యుద్ధం జరుగుతుంది, అన్ని జరుగుతాయి, అంతవరకు ఓకే. కానీ దళితులను బీసీల మీదకి ఎగేసేటట్టు రాస్తా ఉన్నాడు. కానీ మాతో కలిసే ఉన్నారా నాయన? మాతో కలిసి ఉన్న బిడ్డలాళ్ళు, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలంతా కూడా ఐక్యంగా అధికారం వైపు ముందుకు పోతా ఉంటే అందులోంచి దళితులను వేరు చేసి ఇలా రెడ్లకు కలుపుతా ఉన్నాడు ఆయన. మీ దుర్మార్గం మీ కమ్మోలు రానియారేమో దగ్గర. నువ్వు గుర్తుపెట్టుకో రాధాకృష్ణ, కేసీఆర్ వదిలేసినేమో కానీ బీసీ ఉద్యమం వదిలేదు నిన్ను. ఈ చిల్లర మల్ల రాతలు రాస్తే 24 గంటల్లో క్షమాపణ చెప్పు ఈ బీసీ సమాజానికి, లేకపోతే మేము చేయాల్సిన కార్యాచరణ చేస్తాం. ఇంత బీసీ మేధావి వర్గం అంతా, ఎస్సీ మేధావి వర్గం అంతా ప్రొఫెసర్లు ఎవరు? ఈయన కాదా ప్రొఫెసర్ కాశీం? ఎవరు? ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మేధావి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ప్రొఫెసరు మందకృష్ణ మాదిగ 30-40 ఏళ్ల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపి దిగ్విజయంగా తీరాన్ని చేర్చినటువంటి మందకృష్ణ గాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అద్దంకి దయాకరు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బీసీ ఉద్యమాలు చేసి బీసీలకు హక్కులు కావాలని కొట్లాడుతుంటే నీ దొంగ రాతలు గివి రాస్తావా? ఖబర్దార్ చెప్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ 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 చెత్త పలుకును ఖండిస్తూ ఉంది. ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. లంగా కథలు లంగా మాటలు. బెస్ట్ ఫెలో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.